సెకండ్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ సూపర్, ఫ్లాష్ బ్యాక్ బాగుంది, సూపర్. స్లోగా ఉందా? ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ గా ఉంది అన్న, సూపర్. విలన్ బాగున్నాడు. సుధా వీడు టాయిలెట్ ఎక్కడ నన్ను అడుగుతాడు సుధా వీడు. అలాంటివి ఏం లేవన్న. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది, డైరెక్షన్ కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది. స్టోరీ బాగుంది, స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్, సూపర్ అన్న ఇరగదీశాడు, సూపర్. అన్ప్రెడిక్టబుల్ అన్ని సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. అన్నీ నచ్చినాయి. రామ్ చరణ్ యాక్షన్స్ కానీ అన్ని బాగున్నాయి. సినిమా అంటే డ్రామా ఎక్కువ ట్విస్టులు చాలా ఉన్నాయి. మూవీ చూడండి, ట్విస్టులు మొత్తం హెవీ ఉన్నాయి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది, అందరూ చూడొచ్చు. ఇది సూపర్ గా ఉంది. నా బాక్స్ బద్దలు అయిపోతుంది. మూవీ అంతా బాగా అంతా నచ్చింది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. హిట్ కొడతాడు అన్న. భయంకరం బాగుందన్నా, బాగానే ఉందన్నా, అంతా బాగానే ఉందన్నా. అవును ఎట్టి కొడతాను. మా వాడైతే బాగా చెప్తాను. బాగుందన్నా, బాగుంది, సూపర్ నా. ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. ఎస్జే సూర్య అయితే అల్టిమేటెడ్, మెయిన్ అయితే సినిమాకి హైలైట్ ఎస్జే సూర్యనే. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే హైలైట్ భయ. అరిచి అరిచి గొంతు పోయింది, చెప్పేదానికి కూడా ఓపిక లేదు. సరేనా, అంత బాగుంది, అంత సూపర్ హైలైట్ బ్రో. యాక్టింగ్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ అల్టిమేటెడ్. దాని గురించి అయితే మాట్లాడే ప్రసక్తే లేదు. అది అయితే బ్లాక్ బస్టర్ సినిమా అయితే చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఉన్నాయి, ప్రతి ఒక్కటి హైలైట్గా ఉన్నాయి. సినిమా మటుకు ఎక్సలెంట్గా, పాటలు కూడా భారీగా ఖర్చు పెట్టారు. బాగుంది, హైలైట్, సూపర్ హైలైట్. బోర్ ఎక్కడ బోర్. ఇంట్రడక్షన్ సీన్ సూపర్ అసలు. ఆ ఫైట్ బీజిఎం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైన్ నుంచి ఎఫెక్ట్ హైలైట్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టార్టింగ్ సీన్ నుంచి ఇంకా ఒకటే ఫ్లోలో పోతుంది. ఫస్ట్ హాఫ్ బ్యాంగ్ విత్ ఏ బ్యాంగ్, ఫుల్ బ్యాంగ్తో ఉంటుంది. ఆ తర్వాత జస్ట్ అలా ఫ్రిక్షనల్గా మూవ్ అయ్యి లాస్ట్లో ఒక అంటే నిజమైన నీతి నాయకుడు, అంటే నిజాయితీ గల నాయకుడు, మన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిలాగా అలా మూవీలో ఉంది. గేమ్ చేంజర్ ఈజ్ ద పొలిటికల్ ఫుల్ యాక్షన్ డ్రామా, ఫైట్స్ అండ్ సాంగ్స్. జరగండి సాంగ్ అయితే ఫుల్ వర్తి అసలు. టికెట్ మొత్తానికి జరగండి వర్తి చూసేయచ్చు. ఇట్స్ ద ఇంకా మిగతావి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లవ్ ట్రాక్ అయితే కొద్దిగా ఉంది, బట్ పొలిటికల్ ట్రాక్ అయితే ఆల్మోస్ట్ హిట్ పక్కా. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్, మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్. సినిమా బాగుందినా, సూపర్ బాగుందినా, ఇటు కొడతాడు ఖచ్చితంగా, ఖచ్చితంగా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ బొమ్మ. ఇంట్రెస్టింగ్ రావాలి కదా. బాగుంది.